మణపురానికి జ్ఞాపకం ఉంది. రామారావు గారు మహామనిషి. వారు ఈ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వారిని చూద్దామండి. ఎంత సాధారణంగా నన్ను ఆహ్వానించారండి చెప్పడానికి. నేను ముందు అపాయింట్మెంట్ సెక్రటరీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని, వాళ్ళు చీఫ్ మినిస్టర్ అన్నారు, తీసుకుని ఫిక్స్ చేసుకుని వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ అక్కడ అప్పటికే 100 మంది ఉన్నారు. ఇది తెలియదు ఏమంటే చీఫ్ మినిస్టర్ గారు అంటే వారి కోసం, వారి అవసరాల కోసం వచ్చేవారు చాలా మంది ఉంటారు. వారి పార్టీ లోపల వాళ్ళు, బయట వాళ్ళు, అందరూ వాళ్ళ అవసరాల కోసం కానీ ఇంకో దాని వచ్చేవారు చాలా మంది ఉంటారు. ఆ 100 మందిలో ఫస్ట్ నేను వచ్చాను చెప్పగానే 6 o'clock ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు అరేంజ్ చేసి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వెంటనే ముందు బ్రదర్ ఏ కాఫీయా, టీయా, హార్లిక్స్ ఏం అక్కర్లేదండి, టిఫిన్ కూడా అయిపోయింది, నథింగ్ డూయింగ్ కమా గైడ్ బాయ్ హార్లిక్స్ తీసుకోవాలని చెప్పారు. హార్లిక్స్ ఇచ్చిన ఎలా ఉన్నారు ఏంటి అని చెప్తూ ఒకటే చెప్పారు, ఆల్వేస్ రిమెంబర్ డోంట్ యు ఎవర్ ట్రై టు టేక్ అన్ అపాయింట్మెంట్. మీకు అపాయింట్మెంట్ ప్రసక్తి లేదు. కమ్ డైరెక్ట్ 24 hours అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సరే, ఓపెన్ ఇన్విటేషన్. అందువల్ల మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్నగా రండి, ఆ ద్వారాలు ఎప్పుడు మీకు తెరిచి ఉంచుతాను అని. కమ్మని మీ ప్రోగ్రామ్ ఏంటి చెప్పండి, ఇవాళ నైట్ భోజనానికి వస్తారా, రేపు లంచ్కి వస్తారా, రేపు రాత్రికి వస్తారా, ఎల్లుండి లంచ్కి వస్తారా, ఎల్లుండి రాత్రికి, మీ ఇష్టం, యూ మస్ట్ డైన్ విత్ మీ. ఎంతో సౌకర్యం, ఎంతో అభిమానం అని ఆలోచించాను. అయితే నా దురదృష్టం ఏంటంటే అప్పుడే రాత్రి మోడ్ షూటింగ్, డే అవుట్ షూటింగ్, నైట్ వాళ్ళదే నైట్ షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఆహ్వానాన్ని దాన్ని పరిపూర్ణత చేసుకుని భాగ్యం నాకు లేకపోయింది. అలాగా